హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్తినేల తెలుగు పిల్ల. ఇవాళ మీ అందరికీ చాలా చాలా ఇష్టమైన హోమ్ డెకరేటివ్ ప్రోడక్ట్స్ చూపిపోతున్నా. లేడీస్కి అయితే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ అనమాట. సో ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఏం వాడితే లుక్ వస్తుంది అనేది చాలా ఇష్టం అనమాట. లేడీస్కి అయితే ఎక్కువ ఇదే పని. లేడీస్కే కాదు, కొందరికి జెంట్స్కి కూడా ఇష్టం అనమాట. మన ఇంట్లో మనం ఏం పెడితే లుక్ వస్తుంది అనేది. సో అలాంటి వీడియో అనమాట ఇదైతే. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అనమాట. సో లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి అడుగడుగున మంచి మంచి బొమ్మలు ఉంటాయి కదా. సో అందుకనమాట మీరు ఏది మిస్ కాకుండా నేనైతే చూపించడానికి ట్రై చేస్తున్నా. సో మీరు కూడా స్కిప్ చేయకుండా ప్రతి బొమ్మను చూసేదానికైతే ట్రై చేయండి. సో నా ఛానల్ వచ్చేసి నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైకులు కూడా చేయడం లేదు. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చూసి అలానే వెళ్ళిపోతే లైక్ కానీ చేయకుండా వీడియో ముందుకు కూడా వెళ్ళదన్నమాట. సో లాస్ట్ వరకు చూసి మీకు అయితే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. సో వీళ్ళకి వచ్చేసి ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఉందంట. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పంపిస్తారంట. సో నాకైతే వీళ్ళ వెబ్సైట్ గురించి అంతగా తెలియదు, ఎందుకంటే మాకు ఆఫ్లైన్లోనే దొరుకుతాయి కాబట్టి. సో మేమైతే షాప్కి వచ్చేసామన్నమాట. సో ఫైనల్గా బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దామా. సో చూడండి ఇంకా. సో ఇక్కడ బొమ్మలు హోమ్ డెకరేటివ్ ప్రోడక్ట్సే కాదు, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా శారీస్, ఇంకా స్ట్రిచ్డ్ బ్లౌజ్, హెమ్మింగ్ బ్లౌజెస్, ఇంకా వెల్వెట్ క్లాత్ బ్లౌజెస్, ఇంకా వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ వీళ్ళు ప్రిపేర్ చేసి అదే తయారు చేసి కూడా అమ్ముతారంట. సో మనకి వాళ్ళ దగ్గర కొన్ని బుక్స్ ఉంటాయి, మనకు అందులో ఏది కావాలంటే అది వాళ్ళు మనకి సెట్ చేసి ఇస్తారంట. సో అదే కాదు, బొమ్మలు కూడా అనమాట. మనకి కొందరికి థింకింగ్ ఏంటంటే అక్కడ ఉన్న బొమ్మల కంటే కూడా సో కొంచెం డిఫరెంట్గా కావాలనేసి కొందరు అనుకుంటారు కదా. సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళకి, క్రియేటింగ్ లాగా థింక్ చేసే వాళ్ళకి వాళ్ళు మనం ఇలా కావాలనేసి చూపిస్తే వాళ్ళే మన ముందు పిక్ రెడీ చేసి మరీ తయారు చేసి సేల్ చేస్తారంట. సో బొమ్మలు అయితే చూడండి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసిండ్రు అనమాట, పెయింటింగ్స్తో సహా. క్లాగ్లు, ఫోటో ఫ్రేమ్స్, ఇంకా పింగాణి బొమ్మలు, మట్టి బొమ్మలు, థర్మాకోల్తో బొమ్మలు, చెక్క బొమ్మలు, అలాగే గాజు బొమ్మలు, ఇనుము బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, ఇంకా ఆల్ వెరైటీస్ ఆఫ్ బొమ్మలు అయితే ఇక్కడ దొరుకుతాయండి. సో నాకైతే ఫుల్ హ్యాపీ. ఇన్ని బొమ్మలు చూస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో మీరే చూడండి. ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, బట్ నేను కిచెన్ ఐటమ్స్ తీయలేదన్నమాట వీడియో. సో అదే కాదు, జూమర్స్ కూడా దొరుకుతాయి, బెడ్ లైట్స్ కూడా దొరుకుతాయి, క్లాక్స్, ఇంకా ఇంకా అంటే చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేను ఇంకా బొమ్మల గురించి టాపిక్ చెప్పకుండా అవి ఇవి అని చెప్తే మంచిగా ఉండదు. సో చూడండి బొమ్మలు అయితే నాకు ఈ చిన్న చిన్న బొమ్మలు భలే నచ్చినాయి. ఇంకొక విషయం చెప్తా చూడండి. మనము ఏవైనా మూలలలో సెట్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ టేబుల్స్ లాగా ఉంటాయి, అవి దొరుకుతాయి. ఇంకా టీపాయ్లు ఇలాంటివి కూడా దొరుకుతాయి అన్నమాట. సో వీళ్ళ దగ్గర అయితే. సో ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఏంటంటే వీళ్ళ దగ్గర మనం ఏది కావాలంటే అలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మెయిన్ ఇది. ఎగ్జాంపుల్గా వీళ్ళు ఏంటంటే మా దగ్గర ఇలాంటి మోడల్స్ దొరుకుతాయి అనే దానికి మాత్రం కొన్ని రకాల బొమ్మలు అక్కడ పెట్టిండ్రు అంతే. సో మనకు అవి కావాలంటే నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మాకు ఇంకొంచెం డిఫరెంట్ కావాలంటే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర పిక్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళు పట్టుకున్నది అయితే గన్ అనమాట. సో సేమ్ రియల్ గన్ను లానే ఉంది. సో వాళ్ళైతే ఆ గన్ను నచ్చి తీసుకోవాలనేసి వచ్చిండ్రు అనమాట. సో ఇదన్నీ చెప్తున్నా కానీ మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినా. నేను అసలు ఈ షాప్కి రావడం కారణం ఏంటో చెప్తా. ఫస్ట్ అయితే నాకు ఈ బొమ్మ భలే నచ్చిందనమాట. ఒక అతనేమో ఆ గ్లాస్ పట్టుకున్నది, ఇంకొక కుక్ ఏమో ఆ బీర్ బాటిల్ పట్టుకున్న బొమ్మ నాకు భలే డిఫరెంట్గా అనిపించింది, నాకు బాగా నచ్చింది. మన ఇంట్లోకి అయితే తీసుకోవచ్చు, పక్కన వాళ్ళకి అవన్నీ ఎందుకు తీసుకెళ్తాం చెప్పండి. సో నేను ఎందుకు వచ్చానో చెప్తా. మా పక్కింటి అబ్బాయిది బర్త్డే అనమాట. సో వాడి కోసం ఒక గిఫ్ట్ తీసుకుందాం అనేది నేను ఈ గిఫ్ట్ షాప్కి వచ్చాను. సో ఇది గిఫ్ట్ షాప్ అయితే కాదనమాట, ఇది అదే తయారు చేసేది అనమాట. అదొక షాపు. సో అన్నీ దొరుకుతాయి. గిఫ్ట్ షాప్ అని ఎలా అంటాం చెప్పండి, ఎందుకంటే గిఫ్ట్లు మాత్రమే లేవు ఈ షాప్లో, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను. సో ఇంకో విషయం తెలుసా, ఇక్కడ బెడ్షీట్లు, ఇంకా శారీస్ అన్నీ దొరుకుతాయి. బెడ్షీట్లు కూడా దొరుకుతాయి, కాటన్స్ దొరుకుతాయి, అవి కూడా దొరుకుతాయి అనమాట. బట్ నేను ఆ వీడియో తీయలేదు. ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తా. సో ఇవన్నీ వుడ్తో చేసిన ఫోటో ఫ్రేమ్స్,
సో ఇవి పింగాణి ఫ్లవర్ వాజెస్ అండ్ చిన్న చిన్న బొమ్మలు ఇవి ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్ రెడ్ కలర్ బొమ్మలు. ఆ బొమ్మలు వచ్చేసి మనకి ఆన్లైన్లో చాలా చిన్న సైజ్ దొరుకుతాయి, పెద్ద సైజ్ చాలా కష్టం అనమాట. దొరికినా చాలా అమౌంట్ పడతాయి. ఇక్కడ ఒక్కొక్క బొమ్మ వచ్చేసి 200 అంట. ఎంత పెద్దగా ఉంది తెలుసా, 200 పోతే ఏముంది అంత పెద్ద బొమ్మలు వచ్చినప్పుడు చెప్పండి. ఆన్లైన్లో నీకు 3 బొమ్మలు మనకి 200 పడుతున్నాయి. చిన్న చిన్న బొమ్మలు తీసుకుని ఏం చేస్తాం అంటే మన ఇంట్లో సెల్ఫ్లను బట్టి పెట్టుకోవాలి, కాదనట్లేదు నేను. బట్ నాకైతే కొంచెం పెద్ద బొమ్మలు తీసుకుంటేనే మంచిగా అనిపించింది. అన్నీ చిన్నవే కాకుండా చిన్నవి కూడా తీసుకొచ్చి ఎవరి టేస్ట్ వాళ్ళదిలే కానీ. సో ఇవైతే బెడ్ లైట్స్ అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే బెడ్ లైట్స్ ఇక్కడ అవి బయట నాకు తెలిసి 1500 1600 ఇంకా ఎక్కువే పడతాయేమో. మా ఇంట్లో కానీ ఒక బెడ్ లైట్ ఉంది, అది వచ్చేసి 1800 దానికి పడింది. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి 1000 రూపాయలేనంట. నాకు ముందు తెలిసింటే అసలు ఆన్లైన్లో తీసుకునేదాన్ని కాదు, ఇక్కడి నుంచే తీసుకెళ్ళిపోయేదాన్ని. సో దాన్ని అన్నీ తీసేసి ప్యాక్ చేసి ఇస్తారనమాట అట్ట బాక్స్లో మనకు కావాలంటే. సో ఇవన్నీ చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ అనమాట. సో ఇక్కడ ఇంకొకటి చెప్తున్నా, బ్యాంబోస్ ఉంటాయి కదా, వెదురు బొంగులు, వాటితో చేసిన బుట్టలు, ఇంకా రకరకాలు దొరుకుతాయి వాటితో చేసినవి అనమాట. ఇంకా వాటితో చేసిన ఫోటో ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి. ఫోటో ఫ్రేమ్స్ అంటే ఇందాక చూపించిన ఫోటో ఫ్రేమ్స్ లాగా కాదు, కొంచెం డిఫరెంట్గా అనమాట. ఓన్లీ వాటితోనే పెయింటింగ్ వేసి ఉంటాయి అన్నమాట. బొమ్మలు కూడా ఎగ్జాంపుల్ కొంగలని ఇంకా అన్ని రకరకాలు ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చేస్తారు వెదురుతోటి వీళ్ళు. ఇంకా లేడీస్కి సంబంధించిన నెయిల్ పాలిష్ అలాంటివి కూడా దొరుకుతాయి ఇక్కడ. మా పిల్లలు అయితే భలే అతి చేస్తున్నారు ఇంకా. సో ఇవి పెయింటింగ్స్ అనమాట. షూస్ చూసిండ్రా, ఇవి కూడా పెయింటింగ్సే. సో నేను ఫస్టే చెప్పాను కదా, గిఫ్ట్ షాప్ అనాల్సిన అవసరం లేదు దీన్ని అనేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ కవర్ చేసేది. సో ఇక్కడ మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్స్తో చేసిన ఫోటో ఫ్రేమ్స్ కూడా దొరుకుతాయి. అలాగే చెమ్కీస్తో చేసినవి కూడా దొరుకుతాయి. ఇంకా ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసిండ్రు ఈ షాప్లో. సో ఇవి వచ్చేసి అగరబత్తీలు అనమాట. ఇదేంటి ఈ షాప్లో అగరబత్తీలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు? సో ఇవంతా స్పెషల్ అగరబత్తీలు అనమాట. సో ఫ్లవర్స్ తోటి, వుడ్ తోటి, అందుకు కొంచెం డిఫరెంట్గా చేసిన అగరబత్తీలు. నేను ఒకటి తీసుకున్న రేట్ అయితే చాలా రేటు పడతాయి, బట్ స్మెల్ అయితే అదిరిపోతుంది. ఒక్కటి అంటించి ఇంట్లో పెట్టినామంటే చాలు, ఇంకా స్మెల్ అది మనం వద్దన్నా సరే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే శారీస్ అనమాట. సో శారీస్ కూడా కొన్నే ఉన్నాయి, స్టాక్ అయిపోయినట్టు అనిపించింది నాకు. బట్ ఉన్న శారీస్ అయితే మీకు చూపిస్తున్నా. సో కబోర్డ్స్లో ఉన్నాయి, మా వాడు లాగేస్తూ ఉన్నాడు. సో నేను క్లోజ్ చేసేసిన. సో ఇవి వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట. ఇవి 300 పడుతున్నాయి ఒక్కోటి. వెల్వెట్ క్లాత్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో రెడీమేడ్ అనమాట. సో మనకు కావాలనుకుంటే వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తారంట, పలానా క్లాత్ పలానా డిజైన్ అంటే. సో అందుకు జస్ట్ వాళ్ళు చూపించడానికి మాత్రమే పెట్టారు. సో ఇక్కడైతే కార్టూన్కి సంబంధించిన బుక్స్ కూడా దొరుకుతున్నాయి అవైలబుల్గా. సో అలాగే ఇంకా ప్లేట్స్ అవి కూడా, కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో బ్యాగ్స్ కూడా ఉంటాయి. బ్యాగ్స్ అంటే